అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అని మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టడం కానీ, మహిళల్ని కించపరిచే విధంగా కానీ, అదేవిధంగా క్యారెక్టరైజేషన్ చేయడం కానీ, అతి నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది, కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అయితే దీని మీద ఎవరైతే వెళ్ళకూడదో, ఎవరైతే నోటి నుంచి, నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, కొన్ని పదాలు కొంతమంది నోట్ల నుంచి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి ఇక్కడ ఏదో రాజ్యాంగం సరిగా నడవట్లేదని, లేకపోతే ఇక్కడ రాజ్యాంగం సరిగా ముందుకెళ్ళట్లేదని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వెళ్ళిన నాయకులకి నాకు ఒకటి సూటి ప్రశ్న. అక్కడికి వెళ్ళిన నాయకులు ఎవరైతే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళారో అక్కడ నాయకులకి ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా? ఇది నాకు సూటి ప్రశ్న. ఎందుకంటే అందులో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలామంది, ఇంచుమించు 4-5 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిన్న అక్కడికి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మేము చూసాం. కాకపోతే ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే, అరే తప్పు చేసిన ఈడియట్స్ని మేమందరం కూడా మరి నీచంగా మాట్లాడుకోలేని పరిస్థితి, కనీసం షేర్ చేసుకోలేని పరిస్థితుల్లోని సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉంటే అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళి సాల్వా కప్పి సన్మానం చేస్తారా? ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి ఈరోజు చూస్తూ ఉంటే మాకు షాకింగ్ న్యూసెస్ అన్నమాట. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్మాదాన్ని సృష్టించడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మీద పడి ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో మనకు కనిపించింది. మళ్ళా తిరిగి వాళ్ళే అదే నేరస్తులు అదే రాజకీయ ముసుగులో ఉండి ఈరోజు తిరిగి ఉన్మాదాన్ని సృష్టించాలని చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు, చూస్తూ ఆనందించడానికి జగన్మోహన్ రెడ్డి కాదు. ఇక్కడ రాజకీయ ముసుగు అన్నది ఆ నేరస్తుడికి తీసి ప్రజల ముందు నేరస్తుడిగా ముందు నుంచోబెట్టడానికి సిద్ధపడ్డ నీతి కలిగిన గవర్నమెంట్ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఒకసారి చాలామంది అలా అరెస్ట్ చేసేస్తున్నారట, ఇలా అరెస్ట్ చేసేస్తున్నారట అని సాక్షి పేపర్లో అయితే పైనుంచి కింద వరకు ఓ పెద్ద ఆర్టికల్ రాసి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అక్రమ అరెస్టులు అంటే ఇప్పుడు నా ముందే మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ పార్టీలో నెగ్గిన ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, రేపు కాబోయే డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారు చేసింది అక్రమ అరెస్ట్. రఘురామకృష్ణరాజు గారిని ఏ పరిస్థితిలో తీసుకెళ్లారు, ఎలా కొట్టారు, ఎలా ఆయన చిత్రహింసలు పెట్టారు, అవన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకోమనండి. అటువంటి సంఘటన ఏదైనా ఇప్పుడు జరుగుతోందా? రాజ్యాంగానికి అనుగుణంగా మేము పనిచేయలేదు అని చెప్పడానికి ఈరోజు రాజ్యాంగానికి అనుగుణంగా నీకులా రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం కాబట్టి ఈ 4.5 నెలల్లో 150 రోజుల్లో నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఏదో రకంగా నంగనాచి కబుర్లు మాట్లాడుతున్నావు. నీకులాగా మేము ఏ రోజు కూడా నీ ఇంటి గేటుకి తాడులు కట్టలే. ఈరోజు మేము ఇచ్చిన Z+ సెక్యూరిటీతోని ఈరోజు బయటకు వచ్చి ఈరోజు నువ్వు ఎక్కడికైతే ఏదో పరామర్శలకనో ఎక్కడో బయటకు వచ్చే కార్యక్రమానికి నువ్వు చేసుకునే పరిస్థితి వస్తుంది. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద నడవగలుగుతున్నావు. నీకులా రాజారెడ్డి రాజ్యాంగాన్ని నీకులాగే ఉండి మేము అమలు చేయలేం, ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం కాబట్టి. ఇదే విషయంలో ఒకసారి మనం మాట్లాడుకుంటానండి. వీళ్ళందరికీ కూడా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే నిజంగా ఆ వర్రా రవీంద్రారెడ్డి తాలూకా వాంగ్మూలం వింటే నిజంగా ప్రజలందరికీ తెలియాలని ఈరోజు నేను ముందుకొచ్చా. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి వాసుదేవరెడ్డి అని ఒక ఐ డ్రీమ్స్ సంబంధించిన అతన్ని అక్కడ చైర్మన్ చేసి అతగాడికి కేవలం జీతం 3.5 లక్షలు నెలకి ఇవ్వేచ్చేది దేనికో తెలుసా? టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని నోటుకొచ్చిన బూతులు మాట్లాడండి, మార్ఫింగ్లు చెయ్యండి అని చెప్పేదానికి మరి ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇతని జేబులో సొమ్ము తీసుకొచ్చి అతనికి ఇవ్వట్లే, మళ్ళా ప్రజల సొమ్మును తీసుకొచ్చి
ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అతనికి ఒక పదవి కట్టబెట్టి అతనికి తీసుకొచ్చి ఆ డబ్బులు 3.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చి టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, అమరావతి మహిళా రైతుల్ని నోటుకొచ్చినట్టు తిట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఒకసారి వీళ్ళ తాలూకా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. మరి వీళ్ళు కాదా నేరస్తుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు? వీళ్ళు కాదా? మీకు విషయం చెప్పినా కొన్ని సందర్భాలు చెప్తే స్టేట్లోనంట ఎక్స్క్లూజివ్గా స్టేట్ మొత్తానికి కలిపి 130 మంది ఉన్నారు మెయిన్ క్యాడర్లో. వాళ్ళందరికీ కలిపి 400 గ్రూపులు ఉన్నాయి. ఈ 400 గ్రూపుల్లోని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అది క్లియర్గా చెప్పాడు. సజ్జల భార్గవరెడ్డి అని అతను కనుక ఈ సోషల్ మీడియాని తీసుకున్న తర్వాత నుంచి అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోయినాయి అని సాక్షాత్తు వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ఆ భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి వీళ్ళందరూ కూడా, ఆ అర్జున్ రెడ్డి అన్నవాడెవడు? అవినాష్ రెడ్డి పిఏ. సో వీళ్ళందరూ కూడా కేవలం మార్పింగులు చేయడం, నీచంగా మార్పింగులు చేయడం, నీచంగా తిట్లు తిట్టడం, ఇలాంటి వాళ్ళు 400 గ్రూపుల్లో చేరి 40కి పైగా యూట్యూబ్ ఛానల్స్ని దగ్గర పెట్టుకొని ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు అవాస్తవాలు ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో ఒకసారి మనం కనుక ఆలోచన చేస్తే ఇలాంటి ఇడియట్స్ గురించా మేము ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళామన్న సంగతి పెద్దల రాజ్యసభ అంటేనే పెద్దల సభలో కాబట్టి ఆ సభ్యులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా. వాళ్ళకి తెలియకేం కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నా. మీడియా పరంగా ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా నేను కొన్ని చూపిస్తాను మీకు. ఈ వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే ఎన్హెచ్ఆర్సీకి దేనికి వెళ్ళావు? నీ చెల్లిని, నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్టు తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? నీ తల్లిని, నీ చెల్లిని మేము తిట్టించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్టులు కూడా చూస్తే నిజంగా బాబాయికి పట్టిన గతే నీకు పడుతుంది. శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష. నెక్స్ట్, ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగనన్న భారతీయులు ఉన్నారని వాగావు, నీ అంత చూస్తాం. నెక్స్ట్ ఇంకో వర్డ్, ఇంకొకటి, ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని, లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు. ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్నా ఈ పోస్టులు. ఇవి సాక్షాత్తు ఎక్కడో వాళ్ళ నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు, సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు. అదే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే. ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈరోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని వదలమని, వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? అసలు ఎలా వస్తుంది బయటికి? రాయలసీమలో పుట్టిన బిడ్డకి ఆడపిల్ల అంటేనే చిరాకు వస్తుంది. ఆడపిల్ల ఒక మాట అంటేనే ఆడకూతుని ఏం అనకూడదని రాయలసీమలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. అటువంటి సొంత తల్లిని చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈరోజు వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి థ్రెట్ ఉంది. సాక్షాత్తు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని. సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి. నేనేమంటానంటే దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకు ఎవరో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.